హలో వెల్కమ్ బ్యాక్ ఎలక్ట్రిక్ రైడర్స్. టుడే అందరు వెయిట్ చేసే వెహికల్, ద పక్కా ఆఫ్ రోడ్ వెహికల్, తెలంగాణ రోడ్స్కి తగ్గట్టు, మన రైతులకు తగ్గట్టు, అండ్ మన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఏజెన్సీస్ వాళ్ళకి అండ్ లోడింగ్ పర్పస్లో గూడ్స్ సప్లై చేసే వాళ్ళకి ద బండ వెహికల్ అంటే ADMS సాతి స్పెసిఫికేషన్స్ వీడియో ఇవాళ రిలీజ్ చేస్తున్నా. సో ద మోస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఇందులో మోటార్ ఏదైతే ఉందో ద అన్బీటబుల్ నెక్స్ట్ లెవెల్ పికప్ ఉంది విత్ 3000 వాట్ పీక్ పవర్తోనే. 3000 వాట్ పీక్ పవర్ అన్బీటబుల్. ఇది లోకల్లో మన ఏ లోడింగ్ వెహికల్లో కూడా 3000 వాట్ పీక్ పవర్ రాలేదు. అండ్ బూట్ స్పేస్ చూసుకున్నా కూడా డైరెక్ట్ వెళ్ళిపోతా పాయింట్లోకి. ఫ్రంట్ కూడా మంచిగా హెవీ ఇచ్చింది. ఇది ఎంత హెవీ అంటే నేను ఒక 55 kgs వరకు ఉంటా. ఇగో ఇట్లా కూర్చున్నా కూడా దీనికైతే ఏం కాదు. ఇది నార్మల్ మన ఎలక్ట్రిక్ వెహికల్కి ఇచ్చే బంపర్ లాగా కాకుండా, అంటే బంపర్ల కంటే ఐరన్ పైప్ లాగా చాలా పతలా ఉంటుంది, సిలుం పట్టుడితోనే పొక్క పడిపోయేటట్టు ఉంటుంది. కానీ ఇది స్టీల్ పైప్లతో ఇచ్చిండు. ఇదంతా స్టీల్ రాడ్ అండ్ ఇది వచ్చేసి స్టీల్ పైప్తో ఇచ్చిండు. పక్క చాలా హెవీ ఉంది, బాడీ కూడా హెవీ ఉంది. ఇది బిల్డ్ క్వాలిటీ. అంటే అదర్ ADMS వెహికల్స్ చూసుకున్నట్టయితే బాడీ అక్రలిక్ బాడీ హెవీ అన్బ్రేకబుల్ అని చెప్తాం, కానీ ఈ బండి కింద పడ్డ కూడా దీనికేం కాదు. ఎందుకు అంటే ఇటు సైడ్ పడ్డా అటు ఆ బంపర్ మీద ఇటు ఈ బంపర్ మీద పడిపోతుంది. మా అంటే బ్రేక్ లివర్కి చిన్న దెబ్బ తాకుతుంది. బాడీకి మాత్రం ఎటువంటి స్క్రాచెస్ రావు. గూడ్స్ కూడా వెనక ధూమ్లేని లేవు. ఇక్కడ కూడా గూడ్స్ పెడితే మా అంటే చిన్న చిన్న స్క్రాచెస్ ఫుట్బోర్డ్ దగ్గర ఎట్లా అవుతాయి. దీనికి బాడీ కూడా అంత తొందర పాత పడదు. దీనికి కలర్ ఏంటంటే స్ప్రే కొట్టుకుంటూ అయిపోతుంది. బండి ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది ఈ గూడ్స్ వెహికల్. అండ్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ కూడా డిస్క్ బ్రేకు, బ్యాక్ డిస్క్ బ్రేకు చూడండి, బ్యాక్ డిస్క్ బ్రేకు. అండ్ మోటార్ ఒకసారి గ్రిప్స్ ఇవి పక్క ఆఫ్ రోడ్ గ్రిప్స్. ఇవి చూసినట్టయితే ఒకసారి ఇక్కడ ఫోకస్, ఆఫ్ రోడ్ గ్రిప్స్ చాలా గ్రిప్ ఉంది. ఆల్రెడీ ఆఫ్ రోడ్ టెస్టింగ్ జరిగింది. ఎంత గ్రిప్ అంటే అది దుబ్బ నేలలో కూడా చాలా గ్రిప్ ఉంది ఈ గ్రిప్స్కి అయితే. దీని మోటార్ పవర్కి ఈ గ్రిప్స్కి అయితే చాలా ఉంది పర్ఫార్మెన్స్. సో ఇక్కడ బ్యాగ్ చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర 1 క్వింటల్ బరువు పెట్టేయచ్చు. ఇటు సైడ్కి పెట్టుకోవచ్చు, ఇటు సైడ్కి. ఇక్కడ చాలా బూట్ స్పేస్ ఉంది గూడ్స్ పర్పస్లా. ఇంత హెవీ గూడ్ స్పేస్ ఎందులో రాదు ఇక. సో ఇక్కడ కాళ్ళ దగ్గర కూడా గూడ్ స్పేస్ ఎట్లా ఉంటుంది, మనం కాళ్ళు పెట్టుకునేందుకు సపరేట్ ఫుట్ రెస్ట్ ఇచ్చిండు. ఇక్కడ కట్టేసుకోవచ్చు. తాడు బట్టి ఏదైనా పెట్టుకున్నట్టయితే ఇక్కడ మన ఫుట్ రెస్ట్ సపరేట్. మన గూడ్స్ పెట్టుకున్నప్పుడు మనం కాళ్ళు పెట్టుకోవడానికి ఉండదు అనుకోవచ్చు, కానీ సపరేట్ ఫుట్ రెస్ట్ ఇచ్చిండు కాబట్టి ఏం కాదు. ఇది ఇక్కడికి క్లోజ్ చేయలే, కర్వ్ ఇచ్చిండు. లోపల దాకా కూడా ఏమైనా ఎక్స్ట్రా సన్నటి ఏమైనా ఉంటో కూడా పెట్టేసుకోవచ్చు ఇందులో. అండ్ బ్యాటరీ అనేది డిటాచబుల్ బ్యాటరీ. మనకి ఇంకో అడ్వాంటేజ్, గూడ్స్ వెహికల్కి దాదాపుగా అన్ని ఫిక్స్డ్ బ్యాటరీస్ ఇచ్చేస్తాడు, కానీ ఇది డిటాచబుల్ బ్యాటరీ. ఇది MCB ఆఫ్ చేసుకొని ఇది తీసేసుకొని డిటాచ్ చేసేసుకోవడమే, చాలా ఈజీ. చార్జర్ అయితే పట్టిపోతుంది, ఇంట్లో వేరే ఏమి ఉండదు. ఒకసారి వెయిట్ చూసుకున్నట్టయినా కూడా MCB ఆఫ్లో ఉంది. చాలా లైట్ వెయిట్ బాడీ, ఒక్క చేత్తో ఇట్లా పట్టుకెళ్ళిపోవచ్చు అపార్ట్మెంట్లో ఉన్నా కూడా. చాలా లైట్ వెయిట్ ఇది. ఇంత లైట్ వెయిట్ అయినా కానీ 120 మైలేజ్. ఇది 36 AH బ్యాటరీ, 120 మైలేజ్ వితౌట్ ఎనీ డౌట్ వస్తుంది. ఆల్రెడీ టెస్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, మేము వీడియో తీయలేదు. అది ప్లగ్ పెట్టేస్తున్నాం, MCB ఆన్, సింపుల్. ఇది ఒక షార్ట్. డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి అంటే, బండి ఆన్ చేయడంతోనే యాజ్ యూజువల్గా GTR లాగానే పార్కింగ్ మోడ్లో స్టార్ట్ అవుతుంది. పార్కింగ్కి సపరేట్ స్విచ్ ఇవ్వడం జరిగింది. లేదు అంటే దాని మీద ఫోకస్ చేసిన బండి స్టార్ట్ అవడంతోనే ఫస్ట్ పార్కింగ్ మోడ్లో స్టార్ట్ అవుతుంది, సెకండ్ మోడ్లో స్టార్ట్ అవుతుంది, అండ్ అలాగే పార్కింగ్ మోడ్లో ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాటరీ వోల్టేజ్ 63 వోల్టేజ్ కనిపిస్తుంది. ఇది అనేది ట్రిప్, అంటే ఓడోమీటర్ అనేది బండి స్టార్ట్ చేసినాక కనబడుతుంది. సో పార్కింగ్ మోడ్ తీసేయడానికి ఇక్కడ రైట్ సైడ్లో పార్కింగ్ స్విచ్ ఇవ్వడం జరిగింది. ఫోకస్ చేయండి.
ఇక్కడ పార్కింగ్ స్విచ్ ఇవ్వడం జరిగింది. లేదు అంటే ఇది పార్కింగ్ స్విచ్, ఇది లేదు అంటే ఏదో ఒక బ్రేక్ లివర్ని ఇట్లా ప్రెస్ చేసినా కానీ పార్కింగ్ మోడ్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయింది. అండ్ ఇది వచ్చేసి 1 2 3 స్పీడ్ మోడ్. ఇది ప్రెస్ చేస్తే మళ్ళీ థర్డ్కి వెళ్ళిపోతుంది, సెకండ్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ప్రెస్ చేస్తే 1, మళ్ళీ ప్రెస్ చేస్తే 2, మళ్ళీ ప్రెస్ చేస్తే 3, ఇట్లా చేంజ్ అయితే వెళ్ళిపోతుంది. ఇట్లా 3 థర్డ్ 1 2 3 ఇట్లా ఈ విధంగా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఇండికేటర్స్, ఇది ఆల్ పార్కింగ్ స్విచ్. ఇది ఇంకా కూడా మంచిగా ఇండికేటర్స్ లేదా వెనుక కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది హారన్. అండ్ ఓపెన్ బాడీ కాబట్టి హారన్ కూడా చాలా లౌడ్గా వస్తుంది. అండ్ సేమ్ హారన్ స్విచ్ని రైట్ సైడ్ ప్రెస్ చేస్తే రివర్స్ మోడ్. అది ఇక్కడికి రా ఒకసారి. రివర్స్ మోడ్ ప్రెస్ చేసినప్పుడు ఇందులో ఉన్న స్పెషల్ ఫీచర్ ఆర్ అనే సింబల్ వస్తుంది. ఈ సింబల్ వచ్చినాకనే రివర్స్ మోడ్ వెళ్తుంది. ఇది ఆర్ సింబల్. ఇది మళ్ళీ స్విచ్ ప్రెస్ చేస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది. అండ్ మళ్ళీ ఇదే హారన్ స్విచ్. ఈ హారన్ స్విచ్ని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేస్తే హారన్, రైట్ సైడ్ ప్రెస్ చేసినట్టయితే రివర్స్ మోడ్ యాక్టివేట్ అవ్వడంతో డిస్ప్లేలో చూపిస్తుంది. సో ఇది పార్కింగ్ మోడ్లో ఇంకో స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే ఇక్కడ సెల్ఫ్ రిపేర్ సింబల్ కూడా ఇచ్చిండు కదా. అసలు ఈ సెల్ఫ్ రిపేర్ అంటే ఏంటంటే మన జీటీఆర్లో కూడా ఈ సెల్ఫ్ రిపేర్ బటన్ అనేది ఇవ్వడం జరిగింది. దీని ఫీచర్ ఏంటి అంటే ఐదర్ వర్షాకాలంలో కానీ లేకపోతే బండి కింద పడ్డా కానీ థ్రాటిల్కి కానీ లేకపోతే వగేరే ఏ ఇతర సెన్సర్స్కి కానీ ఇబ్బంది అయినప్పుడు వెహికల్ అనేది మూవ్ కాదు కదా. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ సెల్ఫ్ రిపేర్ బటన్ ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే 15 స్పీడ్తోనే వితౌట్ ఎక్సిలేటర్ సిగ్నల్తోనే బండి మూవ్ అయితే వెళ్ళిపోతుంది. అంటే రోడ్డు మీద బండి అట్లా పెట్టేసి రాకుండా ఐదర్ ఇంటి దాకా కానీ లేకపోతే సర్వీస్ సెంటర్ దాకా కానీ తీసుకురావచ్చు ఈ సెల్ఫ్ రిపేర్ బటన్తోనే. అదన్నమాట. సో ఇదన్నమాట. ఇది బండి ఫుల్ స్పెసిఫికేషన్స్ 60 వోల్టేజ్ బ్యాటరీతోని 3000 వాట్ మోటార్తోని పీక్ లెక్కేసుకున్నట్టయితే మ్యాక్సిమం 3-3.5 క్వింటాల వరకు మోసే సత్తా దీనికైతే ఉంది. పక్క ఆఫ్ రోడ్ వెహికల్ ఇది. క్యాప్షన్ అయితే ఎక్సెల్ బండి అని చెప్పలేను, దాన్ని మించి అంతకు మించి పర్ఫార్మెన్స్ ఇస్తుందని పక్క డ్యామ్ షూర్ చెప్తా. ఓకే సాతి లో టెస్టింగ్ ఓకే కాదు, నన్ను చూపెట్టగలను. నేను దిగుతాను ఇప్పుడు గడికాను. శ్రావణ్ ఎండ్ అవుతుంది కానీ చెల్లారుతుంది అనుకుంటున్నాను. ఆయన లేపే మరి బండి ఆయన మరి నమస్తే అటు నుంచి చెప్తాను.